హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు వచ్చేసి 3 రకాల పొడులు తయారు చేసి చూపిస్తానండి. చాలా చాలా బాగుంటాయి. ఇవి అన్నంలోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటాయండి. ఇడ్లీ దోశ మనం ఎప్పుడైనా హడావుడిగా ఉన్నప్పుడు చట్నీ ఏమి లేనప్పుడు ఇలా పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటాయి. దోశల పైన అయితే ఇలా చల్లుకొని నెయ్యి వేసుకొని కాల్చుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. 3 హెల్దీ పొడులండి. ఇప్పుడు ఈ 3 రకాల పొడులు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా 1 బై 1 చూపిస్తానండి. ముందుగా పల్లి పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు చిన్న మంట మీదనే చేసుకోండి, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి పల్లీలు బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, పల్లీల పొడికి ఎక్కువ ఆయిల్ వేయొద్దండి, ఎందుకంటే ముద్ద అయిపోయిద్ది. ఇప్పుడు ఇందులో ఒక 20 నుంచి 30 వరకు ఎండుమిర్చి వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 30 వరకు వేసుకుంటున్నా. మిర్చి కొంచెం కారం ఉంటే కొంచెం తగ్గించుకోండి, తక్కువ కారం ఉంటే కొన్ని వేసుకోండి ఎక్కువ. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. మంట మీడియంగా లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. 3 మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకొని తీసి చల్లార్చుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో ముందు ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అందులోకి తగినంత ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోవాలండి. వీటిని ఒకేసారి డైరెక్ట్గా మొత్తం ఎక్కువసేపు తిప్పొద్దండి, అలా తిప్పుతూ ఆపుతూ తిప్పుకోవాలి. అప్పుడే మనకు పల్లీల పొడి అనేది బాగా వస్తుంది. మనము అందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి జస్ట్ అలా తిప్పి ఇలా బంద్ చేసుకోండి. ఎక్కువసేపు తిప్పామంటే మనకి పల్లీలలో నుంచి ఆయిల్ వచ్చేసి ముద్దగా అవుతుందండి, అందుకనేసి తిప్పుతూ బంద్ చేస్తూ తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకుంటే మనకు పల్లీల పొడి రెడీ అయిపోతుందండి ఈజీగా. ఇది దోశల పైన చల్లుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. లేదంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పొడి చూసేద్దాం. కరివేపాకు పొడి అండి. ఇది కంటి చూపుకి చాలా చాలా మంచిదండి. మనం కూరలలో తినడం కానీ డైరెక్ట్ తినం, పడేస్తూ ఉంటాం. ఇలాగైతే డైరెక్ట్ తినేస్తాం. దానికోసం నేను ఇక్కడ ఒక 50 రూపాయల కరివేపాకు తీసుకొని నీట్గా కడుక్కొని ఉదయం కడుక్కుంటే సాయంత్రం వరకు చక్కగా ఆరబెట్టుకోవాలండి. మీరు ఫ్యాన్ కింద అయినా ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. ఇది ఎంత బాగా ఆరితే మనకు అంత బాగుంటుందండి. ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా ఫ్రై అయిపోద్ది, ఇంకా తడి అనేది లేకుండా అస్సలు ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకు కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం ఒకసారి వేస్తే మనకు మంచిగా ఫ్రై అవ్వదండి, మధ్యలో కొంచెం కొంచెం అయితే మనకు బాగా ఫ్రై అవుద్ది. ఈ కరివేపాకు అనేది బాగా ఫ్రై అవ్వాలి. మనం ఇలా ముట్టుకుంటే నల్లి చిటపట అనేలాగా ఉండాలండి. ఇలా టచ్ చేసామంటే ఆకు విరిగిపోయేలాగా ఉండాలి. అప్పుడే మనకు కరివేపాకు పొడి అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. కొంచెం మెత్తగా ఉన్నా కానీ రాదు, అందుకనేసి కొంచెం కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయ్యిద్ది. ఆయిల్ కూడా ఎక్కువ వేయొద్దండి, కొంచెమే వేసుకోవాలి. చూడండి, మనం ఇలా నలిపినప్పుడు ఇలా నలిగిపోవాలి, ముక్కలు అవ్వాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. అందుకోసం మనం ఆరబెట్టుకునేటప్పుడే మంచిగా కడిగి ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఒక 20 to 30 వేసానండి. మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. మీరు ఒక 20 అలా వేసుకోండి. లేదు కారం తక్కువ తినే వాళ్ళైతే అయినా కానీ మిర్చిని బట్టి వేసుకోండి. కొన్ని మిర్చి కారం ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం తగ్గించుకోండి, 10-15 వేసుకోండి. కొంచెం కారం తక్కువ ఉంటే ఒక 20 నుంచి 30 వరకు వేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా వేసుకొని ఎండుమిర్చి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మంట మీడియంగా పెట్టుకొని చక్కగా మంచిగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఏవైనా బాగా ఫ్రై అయితేనే పొడులకు మనకు పొడి పొడిగా వస్తుంది, లేదంటే మెత్తగా ఉండిపోయిద్దండి. పొడులకు ఆయిల్ కూడా తక్కువ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇది కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఈ పప్పులన్నీ ముందు మిక్సీ పట్టుకోవాలి. అందులో తగినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నా అన్నిటికీ, మీరు ఏ ఉప్పు అయినా వాడుకోవచ్చండి. ఇలా వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక నిమ్మకాయలో 1/2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని
ఇందులో కరివేపాకు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఒకసారి మనకు సరిపోదు కాబట్టి కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ తర్వాత మిగిలింది వేసుకొని మిక్సీ పట్టుకుంటే మొత్తం ఇలా వేసుకుంటే మొత్తం ఒక్కసారిగా కలిసిపోయిద్దండి. ఎందుకంటే ఒక్కసారి మొత్తం వేసుకోలేము కాబట్టి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్గా పట్టుకొని ఉప్పు ఏమైనా సరిపోతే రెండోసారి వేసుకోండి. చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనం కరివేపాకు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు పొడి అంత బాగా వస్తుందండి. చూడండి కొంచెం మెత్తగా ఉన్నా కానీ పొడి ముద్ద అవుతుంది. అంతేనండి, కరివేపాకు కూడా రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా మంచిదండి. రోజు ఒక్క స్పూన్ తిన్నా కానీ చాలా మంచిది. వేడి వేడి అన్నంలో కానీ లేదంటే ఇడ్లీలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇడ్లీకి పైన చల్లుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి వేడి వేడి ఇడ్లీకి. అంతేనండి, కరివేపాకు పొడి కూడా రెడీ అయిపోయింది. ఇది కంటి చూపుకు చాలా చాలా మంచిదండి. ఇప్పుడు కాకరకాయ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి కాకరకాయ పొడి. ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ ఒక 1/4 కిలో కాకరకాయలు తీసుకొని ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకున్నానండి. మనం పైన తొక్క ఏం తీయక్కర్లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి ముక్కలు. కొంచెం సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయి త్వరగా. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల చేదు కొంచెం తగ్గుతుందండి మనకి. ఇలా కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత చూడండి నేను వాటర్ అన్ని పిండుతుంటే ఎన్ని వాటర్ వచ్చేసాయో. మనం ఇలా చేసుకోవడం వల్ల చేదు కొంచెం తగ్గుతుంది మనకి. అసలు కాకరకాయ పొడి చేదు అనేది ఉండదు ఇలా చేయడం వల్ల. ఇలా అరగంట తర్వాత అన్ని పిండుకొని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోండి. డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే కొంచెం చేదు అనేది తగ్గుతుంది. చూడండి వాటర్ వచ్చేసినవన్నీ ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. కొంచెం డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఒక 5-6 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పిండుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మంట పెద్దగా పెట్టుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టుకోండి మంట. వెంటనే సిమ్లో పెట్టేస్తే అవి త్వరగా ఫ్రై అవ్వండి. ఒక 5 నిమిషాలు పెట్టుకున్న తర్వాత మంట మీడియంగా పెట్టుకొని మొత్తం బాగా మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు కాకరకాయలు ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు చూడండి మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుంది. పొడి అనేది పొడి పొడిగా వస్తుంది. లేదంటే కాకరకాయలు అక్కడ మధ్యలో మిక్సీ అవ్వకుండా అలాగే ఉండిపోతాయి. అందుకనేసి మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ ముక్కలు. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకొని చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కలరు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఎండుమిర్చి, ఒక 20 వరకు ఎండుమిర్చి అండి. ఇవి కూడా మంచిగా చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోండి. చూడండి మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి. ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలండి, ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దాంట్లో ముందుగా ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ముందు వీటిని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. ఒక 1/2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని అందులోనే మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇలా వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫైన్గా మిక్సీ పట్టుకోండి. చూడండి ఇలాగా వెల్లుల్లి మరి మెత్తగా అవ్వకుండా కొంచెం పలుకు పలుకు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టేసుకుంటే సరిపోద్ది. మీకు ఉప్పు కనుక ఇప్పుడు సరిపోతే ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పల్లీలు, కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటే పల్లీలు అవి ఉంటే తినేటప్పుడు పల్లీలు తగులుతూ కరివేపాకు పల్లీలు తగులుతూ పొడి చాలా బాగుంటుందండి. అంతేనండి, కాకరకాయ పొడి కూడా రెడీ అయిపోయింది. అంతే అండి, 3 రకాల పొడులు ఇలా చేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. మనకు మార్నింగ్ ఎప్పుడైనా హడావుడిలో చట్నీలు చేయకపోయినా కానీ ఒకసారి ఈ పొడులు వేసుకొని ఇడ్లీ కానీ దోశలు కానీ తినేయచ్చండి. లేదంటే కూర చేయనప్పుడు ఇలా పొడి వేడి వేడి అన్నంలో పొడి వేసుకొని తినొచ్చు.